హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొర్రమట్టలు చేపలని బెంగాలీ స్టైల్లో చేస్తున్నామండి. ఇది కటింగ్ ఒకసారి చూపిస్తున్నాను. మొత్తం పైన స్కిన్ అన్ని పీల్ చేపించేసి కట్ చేపించామండి. దీంట్లో ముళ్ళులు అనేవి ఎక్కువ ఉండవండి. రెండు సైడ్ల పొట్టు తీసేసి కట్ చేపించేసి దాన్ని మనం ఈజీగా వెళ్ళిపోతుంది. ఎక్కువ ముళ్ళులు ఉండవు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనం ప్రిపరేషన్ కూడా చూద్దామండి. ఒకసారి కటింగ్ ఎలా చేస్తారో ఒకసారి చూసేసి మనం ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం. సైడ్లో కట్ చేసేస్తున్నారు. స్కిన్ తీసేసి అన్ని పీసెస్ లాగా కట్ చేసి లోపల ఏమైనా ఉంటే అది కూడా తీసేసి మనకు మొత్తం ప్రాపర్గా క్లీన్ చేసి ఇచ్చేస్తారు. మళ్ళీ మనం ఒక దొడ్డుప్పు వేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసేది చూద్దాం ఒకసారి. ఇలా స్కిన్ మొత్తం తీసేసి పీసెస్ లాగా కట్ చేశారండి. దీన్ని మనం దొడ్డుప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేస్తే సరిపోతుందండి. దీనికి ఉల్లిపాయ పేస్టు, జీలకర్ర, మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతులు తీసుకొని రోస్ట్ చేయాలి. అవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవి జీలకర్ర మరియు మెంతులని రోస్ట్ చేస్తున్నాను. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అదే కడాయిలో ఉల్లిపాయలని పొడుగుగా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని మనం మిశ్రమం రెడీ చేద్దామండి. ఇలా ఉల్లిపాయలని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ఫిషెస్ని వాష్ చేసి ఒక జాలి దాంట్లో వేసేయాలండి. వాటర్ అన్నీ పోయాక కొంచెం ఆయిల్ వేసి మనం డీప్ ఫ్రై లాగా చేసుకోవాలండి. మొత్తం ఇప్పుడు దొడ్డుప్పు వేసి వాష్ చేసినాక మరొకసారి వాష్ చేసుకొని ఇలా జాలీలో వేసి పెట్టుకుంటే రిమైనింగ్ వాటర్ అన్నీ వెళ్ళిపోతాయండి. వాషింగ్ ప్రాపర్గా చేసుకోవాలి. ఇలా తర్వాత మనం ఇప్పుడు జీలకర్ర, మెంతులు మరియు ఉల్లిపాయలు, 2 స్పూన్ల కారం, కొంచెం చింతపండుని ముందే నానబెట్టుకోవాలండి. తగినంత ఉప్పు, పసుపు వేసుకొని మిక్సీ పట్టేయాలండి. ఫస్ట్ జీలకర్ర మెంతులు వేయాలి. అవి అయినాక ఉల్లిపాయలు వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి మిక్సీ పట్టేయాలి. తర్వాత చింతపండు వాటర్ వేసి మరొకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంత ఆయిల్ అయితే సరిపోతుందండి. అన్నీ ఒకేసారి డీప్ ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కూడా కాదండి. అన్ని ఫిషెస్ ఒకేసారి వేసేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి స్టిఫ్నెస్ లాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా బెంగాలీ వాళ్ళు ఇలా ఫ్రై చేసుకుంటారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసాను, కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం వాష్ చేసేటప్పుడు వేసాం కదా, మళ్ళీ కర్రీలో వేస్తాము, మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసాము. చూసి వేసుకుంటే సరిపోతుందండి. ఇది మొత్తం ఒక 5 to 10 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకో పెద్ద గిన్నె పెట్టేసి అదే ఆయిల్ని వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వేడైనాక మనం ఇందులో టమాటాలతోనే మనకి గ్రేవీ వస్తుందండి. ఇది కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రై అయినాక మనం కరివేపాకు, టమాటాలు, పసుపు, అల్లం వెల్లిపాయ అన్నీ వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలండి. 4 టమాటాలు అయితే సన్నగా తరిగి వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం ఉడికించాలండి. కొంచెం ఉడికితే మనకి ఈజీగా అయిపోతుంది మనకి ప్రాసెస్ కూడా. ఇలా మూత పెట్టి ఒక 5 minutes ఉడికిద్దాం. తర్వాత ఇందులోనే మనం కొంచెం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టాం కదా ఆ మిశ్రమం
జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు అవి వేసేసి ఇంకా కొంచెం రిమైనింగ్ వాటర్ వేసి స్మెల్ వెళ్ళే వరకు బాగా ఫ్రై చేయాలండి. ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు మనం ఫిషెస్ని వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలను వేసేసుకుందామండి. ఇవి త్వరగా ఉడికిపోతాయి. మెల్లిగా చూసి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసి ఈ ఫిష్ని ఎక్కువ కలపొద్దండి. ఒక్కసారి ఇలా అనేసి గిన్నెని కదపాలి. బట్టతో పట్టుకొని మెత్తగా ఉడికిపోతాయి. 10 నిమిషాలు మన కర్రీ అయితే ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. కర్రీ నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.